దీని పేరు చికెన్ వడ. యాక్చువల్ గా నేను పొలై సాకారంలో చేయమన్నాను, చివరికి ఇలా వచ్చింది అనమాట. ఏమో చికెన్ పులుకుల్లా చేసింది. భార్య నేను ఇచ్చే రివ్యూ కోసం వెయిట్ చేస్తుంది, తినేద్దాం ముందు. ఓ చికెన్ వడ తీసుకుని సరదాగా సాసులో నంచుకుని తినడం మొదలెడదాం. చికెన్ ఏం అస్సలు బాగాలేదు, ఇంకెప్పుడు చేయి కదా అంటే చిరాకు అనుకోండి. నా కాపురం నేను ఇప్పుడు పోసుకున్నట్టే. అందుకే నేను ఎలా చెప్పానంటే బాగుంది సుకన్య, కానీ లోపల పిండి పిండిలాగా ఉండిపోయింది, కుక్ అవ్వలేదు. అప్పుడు భార్య కూల్ గా అవును లోపల సరిగ్గా ఉడకలేదు, ఇదే ఫస్ట్ టైం కదా నాకు అంచనా ఏదైపోయాను, నెక్స్ట్ టైం బాగా చేస్తానని చెప్పింది. గురువు గారు ఇవన్నీ సంసార సాగరంలో నేర్చుకున్న గుణపాఠాలు. తర్వాత రోజు భార్య స్వీట్ కార్న్ బిర్యానీ చేసింది. వేడివేడిగా ఉన్న ఈ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. సంసార సాగరంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు గారు, బాగాలేనప్పుడు టక్కని చెప్పేస్తాం బాగాలేదని, కానీ బాగున్నప్పుడు బాగుందని చెప్పలేదు అనుకోండి మాడి పగిలిపోతుంది మనకి. అందుకే 2 ముద్దలు తినేసి ఇది చాలా బాగుంది సుకన్య అని దట్టించి చెప్పాను. మా అమ్మాయి పాలల్లో కలిపి తాగే కాంప్లైన్ ఇది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే నేను తాగే టీలో కలుపుతాను అనమాట. గురువు గారు ఈ టీ కూడా వైన్ షాప్ లో మందులు ఏంటండి. టీ అనుకోండి వెంటనే ఎక్కేది, కానీ ఎంతోసేపు పని చేయదు. కానీ మందు అయితే లేట్ గా ఎక్కుద్ది, కానీ ఎక్కువసేపు పని చేద్ది. బాగా అలవాటు అయితే 2 వ్యసనాలే, 2 ఆరోగ్యానికి కలిగారు. చిన్న జీవితం చిన్న చిన్న ఆనందాలు ఎందుకు